తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి జేపీ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో 95,000 ఓట్లు ఈ తిరుపతిలో తీసేస్తాము అని చెప్పారు. మొత్తం లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 2,95,000 ఓట్లు ఉంటే ఇంచుమించు 92,000 నుంచి 95,000 ఓట్లు తొలగిస్తాము అని చెప్పారు. 5,000 ఓట్లు డెత్ అని చెప్పారు. 30 నుంచి 50,000 ఓట్లు షిఫ్టింగ్ అని చెప్పారు. 30,000 ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు అని చెప్పారు. ఒక్కొక్క ఇంట్లో 200 నుంచి 300 ఓట్లు నమోదు చేశారు. దొంగ ఓట్లు నమోదంటే ఇవన్నీ తీసేస్తాము అనేసి అన్నారు. జేపీ శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, 95,000 ఓట్లు తీసేస్తాను అనేసి అన్నారు కదా, మీకు ఏ అధికారంతో ఓట్లు తీసేస్తాను అనేసి అన్నారు. ఎలక్షన్ కమిషన్ 24వ తారీఖు వరకు సర్కార్యక్రమాన్ని పొడిగించింది. ఇంకా ఓట్లు ఎవరెవరైతే నమోదు చేసుకోవాలో, ఫామ్ సబ్మిట్ చేయాలో వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ డేటా అంతా మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఈ వ్యవస్థ జరుగుతున్న కార్యక్రమంలోనే మీ చేతికి ఆ డేటా వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది? దీన్ని బట్టి మేమేం అర్థం చేసుకుంటున్నాము, సర్కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం లేదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ జేపీ శ్రీనివాస్ గారు మీ ఇంట్లోనూ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. 92,000 ఓట్లు పైచీలకు తీసేస్తున్నాం మేము అనేసి అంటే దాంట్లో అత్యధికంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని, నాయకులు ఓట్లు పెరిగేస్తున్నారని చెప్పి దీన్ని బట్టి మేము ఆలోచిస్తున్నాము. నా నమ్మకం కుదురుతాంది. జేపీ శ్రీనివాస్ గారు, మీరు అన్న విధంగా నిజంగానే 92,000 ఓట్లు మీకు పీకేసే అధికారమే ఉంటే ఈ భారతదేశంలో ఒక్క ఓటుని తొలగించడానికి భారతదేశ ప్రధానమంత్రికి సైతం హక్కు లేదు. రాజ్యాంగం ఆ విధంగా పొందుపరిచింది. కానీ మీరు 92,000 ఓట్లు పెరిగేస్తున్నాము అనేసి అన్నారు అంటే ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేసి మిమ్మల్ని తక్షణం అరెస్ట్ చేయాలి. దీనికి కారణమైన ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదు, భూమన కరుణాకర్ రెడ్డి అనేసి అంటాము అనేసి. మీకు ఎదుటి వ్యక్తికి ఏ విధంగా విలువ ఇవ్వాలో తెలియదు. కరుణాకర్ రెడ్డి అన్న గారు 40 సంవత్సరాల పైచీల గురించి రాజకీయాల్లో ఉన్నారు. ఈ తిరుపతిలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2 సార్లు దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి కూడా చైర్మన్ గా ఉన్నారు. అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని ఏకవచనంతో సంబోధిస్తున్నామని అంటున్నారు. మీరు అంటారు మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకే మీరు విలువడానికి మీకు మనసు రాదు. మీ పక్కన కూర్చోన్న సీనియర్ లీడర్ ఆయన ఏమంటారు, మీరు మురళన్న క్లస్టర్, మురళన్న క్లస్టరా? క్లస్టర్ అంటే క్లస్టర్ లో ఏం పని చేస్తున్నారు? ఆయనకు ఒక హోదా లేదు. మా పార్టీ సీనియర్ నాయకులు, కోఆపరేట్ బ్యాంకు చైర్మన్, మాజీ చైర్మన్ గారు, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, క్లస్టర్ పలానా క్లస్టర్ ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్పలేరు. ఆ పక్కన చూపించి మునికృష్ణ అంటారు. మునికృష్ణ అంటే ఎవరు? మునికృష్ణ క్యాటరింగ్ మునికృష్ణనా, లేదా డెకరేషన్ మునికృష్ణనా, వ్యాపారం చేసుకునే మునికృష్ణనా? ఆయనకంటే ఒక డిసిగ్నేషన్ లేదు. మా పార్టీ సీనియర్ నాయకులు, గంగంగుడి మాజీ చైర్మన్, తిరుపతి ప్రస్తుత డిప్యూటీ మేయర్ అని చెప్పి సంబోధించడానికి ఆర్సీ మునికృష్ణ గారు అని చెప్పి పిలవడానికి మీకు నోరు రావడం లేదా? ఇటు సైడ్ చూపిస్తారు మహేష్ మక్కి గంగంగుడి. గంగంగుడిలో ఏం చేస్తున్నారు మహేష్? గేట్ కండలు పడుతున్నారా, కొబ్బరి చిప్పల దగ్గర ఉన్నారా, లేకపోతే మ్యాగ్నల్ కోల్డ్ గుర్తు కోసం అంటే గుడి ముందర ఉన్నారా? ఆయనంటే ఒక డిజిగ్నేషన్ లేదా? మా పార్టీ యువ నాయకులు గంగంగుడి చైర్మన్ అని మహేష్ యాదవ్ గారు మీకు సంబోధించడానికి మీకు నోరు రావడం లేదా? ఇటు సైడ్ చూశారు కృష్ణ యాదవ్, ఈ పక్క ఇంకో కృష్ణ యాదవ్, మీకన్నా సీనియర్ లీడర్ ఆయన, ఒక వ్యక్తి కొద్దిగా బలమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మా పార్టీ సీనియర్ నాయకులు, పలానా క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్ గారు అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదు. అటు సైడ్ చూశారు శేఖర్. శేఖర్ అంటే ఎవరు? డాన్స్ చేసే శేఖరా? డాన్స్ మాస్టర్ శేఖరా? కాదు కదా, ఒక ఏరియా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన మునిశేఖర్ నాయుడు గారు అని చెప్పి సంబోధించడానికి మీకు నోరు రావడం లేదు. మీరు పిలిస్తే పరిగెత్తుకొని వచ్చి మీ ప్రెస్ పక్కన కూర్చున్న వాళ్ళకి మీకు విలువడానికి చేత కాలేదు, విలువడానికి నోరు రాలేదు. బహుశా వాళ్ళు బీసీలు అయినారు కాబట్టి. మరి ఎదుటి పార్టీ వ్యక్తికి మీరు విలువిస్తారని చెప్పి ఆశించే అంతటి తక్కువ ఆలోచన మేము లేవు. మీరు ఆ ఇన్ఛార్జిగా ఉన్న అన్ని రోజులు ఇదే విధంగా ఉంటుంది తిరుపతిలో. ఎందుకంటే మీకు సంస్కారం అన్నది ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి. జేపీ శ్రీనివాస్ గారు, మీకు ఇదే చెప్తున్నాను, మీరు ఈ విధమైన సంస్కృతిని కొనసాగించాలి అనేసి అనుకున్నారు అంటే అది మీ ఇష్టం. తిరుపతిలో శాంతి భద్రతలు అదే విధంగానే ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక మీదటైనా
మేము ఒక విమర్శించినప్పుడు ఆ విమర్శలో సద్విమర్శ మేము చేసినప్పుడు ఒకవేళ మీకు దాంట్లో ఏదైనా పొరపాటు అనిపించినప్పుడు ఆధారాలతో పాటు చూపించండి. మీరు చెప్పింది తప్పు అని చెప్పి మీకు తెలియపరచండి. ఒకవేళ మేము చేసిన ఆరోపణలో తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని మీ ఇష్టానురాధ రీతిగా ఏదో చూపించి మాట్లాడాలు చేయడాలు కరెక్ట్ కాదు. ఇక మీద మీ హావభావాలు మీ పద్ధతులు మార్చుకోండి.